హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మక్క పోపుల పెట్టి. ఈరోజు మనం ఎమ్మీగా కలర్ఫుల్గా ఒక మంచి కూరని ట్రై చేద్దాం. నేను ఫామ్కి వెళ్ళానండి. టమాటాలు చూసారా ఎంత బాగున్నాయో. అక్కడైతే చాలా బాగున్నాయి, గుత్తులుగా ఉన్నాయన్నమాట. సో నేను కొనుక్కొచ్చుకున్నాను. తర్వాత దీంతో మంచి కూర వండాలా అని చెప్పేసి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా, ఎంత మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా. సో ఈ టమాటాలు వేసి వండే కూర కోసం ఆలోచించి నేను మటన్ నాకు ఐడియా వచ్చిందండి. మటన్ సూపర్ ఉంటుంది అన్నమాట. సో సరే అని నేను మటన్ తెప్పించాను. మటన్ మీరు కూడా చూడండి, ఇవ్వండి కేజీ మటన్ అనమాట. తర్వాత దాంట్లో కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి, మరి టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర, దాంట్లోకి పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీ చేసుకున్నానండి. మరి కూర వేసేద్దామా. ముందుగా ఒక కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టి దాంట్లో 2 గరిటెలు నూనె వేసానండి. నాన్ వెజ్ కూరలకి నూనె ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటాయి. దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి మంచిగా వేపేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇట్లా చక్కగా వేపేటప్పుడు చక్కగా దోరగా వేయించుకోండి. సిమ్లో పెట్టి చక్కగా వేయించుకొని దాంట్లో పసుపుని యాడ్ చేయండి. తర్వాత సాల్ట్ కూడా వేసేద్దాం. ఈ 2 వేసి వేపేస్తే తొందరగా మగ్గి ఉడుకుద్దండి. సాల్ట్ కొంచెమే వేసాను అనుకుంటున్నారా, మరి ఉల్లిపాయల వరకే వేసానండి. ఎక్కువ వేస్తే మటన్ ముక్కలు ఉప్పగా అయిపోతాయి. తర్వాత కూర ఉడికేటప్పుడు వేసుకుందాం. సో తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చి వాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని నూనెలో మంచిగా వేయించండి. ఇట్లా బాగా వేగిపోయాక చూస్తున్నారు కదా, మంచి కమ్మటి వాసన వస్తుందన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుంటే. ఇప్పుడు దీంట్లో మనం కడిగి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసేద్దాం. చూస్తున్నారు కదా, ఈ మటన్ అంతా వేసేసి ఈ మటన్ వేయంగానే మటన్లో నుంచి వాటర్ ఊరొద్దండి. ఆ వాటర్ నీళ్ళన్నీ కూడా ఎగిరేదాకా నూనెలో ఉడికించాలన్నమాట. ఆ వాటర్ ఉండగానే మనం మళ్ళీ అన్నీ వేసేసి నీళ్ళు పోసి పెట్టేసామనుకోండి, టేస్ట్ ఉండదు. అందుకని ఆ నీసి నీళ్ళన్నీ ఎగిరేదాకా ఇట్లా ఎగిరిపోయాక చూస్తున్నారు కదా, ఇట్లా చక్కగా ఎగిరిపోవాలి. ఎగిరిపోయాక ఇప్పుడు మనం దీంట్లో కారం యాడ్ చేద్దాం. కారం యాడ్ చేసి అంతా పట్టేలాగా చక్కగా మొత్తం అంతా మిక్స్ చేసి కలిపేసేసి చూస్తున్నారు కదా, ఇట్లా కలిపేయండి. ఇప్పుడు వాటర్ ఏమీ లేదు, అంతా పీల్చేసుకుంది కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఇందులో యాడ్ చేద్దాం. టమాటాలు 1/2 కేజీ నుంచి 3/4 కేజీ వరకు వేసుకోవచ్చండి. మీకు బాగా పులుపు ఇష్టం అయితే ఎక్కువ వేసుకోండి. లేదు మాకు అంత టమాటాలు ఉండటం ఇష్టం లేదు, మటనే ఎక్కువ ఉండాలనుకుంటే తక్కువ వేసుకోండి. నేనైతే ఇంచుమించు 3/4 కిలో దాకా వేసానండి. 1/2 కేజీ నుంచి 3/4 ఉంటాయి. ఇవి వేసేసాను. అయితే ఇవి కూడా వేసి వీటిని కూడా నూనెలో మగ్గేట్టు కాసేపు ఉడికించి అప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేద్దాం. చూస్తున్నారు కదా, ఇట్లాగా కొంచెం నూనెలో మగ్గాలన్నమాట, పచ్చిగా లేకుండా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం. జనరల్గా అయితే కుక్కర్ మూత పెట్టేటప్పుడు వాటర్ యాడ్ చేస్తాం కదా, ఇప్పుడు అస్సలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే టమాటాలు మగ్గి చూడండి, నేను కొంచెం కూడా నీళ్ళు పోయలేదు కదా. టమాటాలు మగ్గి అందులోంచి వచ్చిన వాటర్ చూసారా ఎంత వచ్చిందో. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ రానిచ్చి, మటన్ ముదురుగా ఉంటే కొంచెం ఎక్కువ రానివ్వాలి. తీస్తే ఇదిగోండి ఇంత జ్యూసీగా అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత జ్యూసీగా ఉందో. సో ఇది కొంచెం దగ్గర గంట ఎగిరేదాకా మళ్ళీ దీన్ని స్టవ్ మీద పెట్టి వండేద్దాం. దీంట్లో ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది కనుక కొత్తిమీర కూడా యాడ్ చేసేయండి. ఇది కూడా ఉడికి మంచి ఫ్లేవర్ కర్రీకి పట్టుకుంటుంది. ఇదండి, ఈ కూర చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. కొంతమంది గరం మసాలా వేసుకుంటారండి. తక్కువైందని చెప్పి నేను మళ్ళీ కారం, ఉప్పు కొంచెం యాడ్ చేశాను టేస్ట్ చూసి. సో టమాటాలు పుండుపుని బట్టి దాని సరిపడా కారాన్ని మీ రుచిని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు కొద్దిగా ఒక 2-3 స్పూన్లు కలపండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మరి కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఈ టేస్ట్ మీకు నచ్చినట్లయితే
కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అద్భుతంగా చాలా చాలా రుచిగా ఉండే టమాటా మటన్ రెడీ. డిష్ అవుట్ చేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. మరి తప్పకుండా చేస్తారు కదా. మరి మీకు చాలా నచ్చితే ఒక కామెంట్ డ్రాప్ చేయండి. చూస్తూనే ఉండండి పద్మక్క పోపుల పెట్టి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా చేయండి. చూస్తూనే ఉండండి పద్మక్క పోపుల పెట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.